ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఆ వీడియో ఏంటంటే ఇవాల్టి వీడియోలో మనం కంప్లీట్ సిలబస్ ఆఫ్ ఓవర్వ్యూ ఫర్ ఆల్ మేజర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో మన ఇండియాలో కండక్ట్ చేసేటటువంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ యొక్క సిలబస్ అనేది ప్రిలిమ్స్కి ఎలా ఉంటుంది, మెయిన్స్కి ఎలా ఉంటుంది, సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 24+ ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్ అనేది ఉందన్నమాట. సో ఆ సేమ్ ఒక్కసారి మనం ప్రిపేర్ అయిపోతే 24+ ఎగ్జామ్స్ అనేది మనం ఈజీగా ఎలా క్రాక్ చేయాలి అనేటువంటి దానిపైన ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. సో ఇన్ దిస్ వీడియో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కవర్డ్. అంటే నేను మీకు చెప్పాను కదా, 24+ ఎగ్జామ్స్ అనేది ఒకే సిలబస్, అన్నిటికీ కూడాను ప్రిలిమ్స్కి కానివ్వండి మెయిన్స్కి కానివ్వండి ఒకే రకమైనటువంటి సిలబస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సిలబస్ అనేది ఏ ఎగ్జామ్స్కి సేమ్గా ఉంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేది ఏవే కవర్ చేస్తుంది. సో దీని తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ అంటే పిఓ కానివ్వండి క్లర్క్ కానివ్వండి ఎటువంటి సిలబస్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి పిఓ కానివ్వండి ఆర్బీఐ నాబార్డ్ ఎగ్జామ్స్కి కొన్ని డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటుంది అనమాట. సో వాటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఫెమిలియారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము. తర్వాత ఇంటర్వ్యూ కానివ్వండి, పర్సనాలిటీ టెస్ట్ కానివ్వండి, స్పెషలిస్ట్ ఆఫీసర్ కానివ్వండి, సో ఇంకా ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఉన్నటువంటి ఎడిషనల్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో వాటికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, కామన్ సిలబస్, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. నౌ కమింగ్ టు ద బ్యాంక్ ఎగ్జామ్స్ కవర్డ్. సో ఇందులో మనకి 24+ ఎగ్జామ్స్ అని చెప్పన్నాను కదా, సో అవి ఏంటో ఒకసారి చూద్దాము. IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి మనకు ఆల్రెడీ పీఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నవి. సో అందరు రాసేస్తూ ఉన్నారు. సో పీఓ అనేది రిలీజ్ అయింది, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. IBPS క్లర్క్ కానివ్వండి, స్పెషలిస్ట్ ఆఫీసర్ కానివ్వండి, IBPS RRB అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మనకి ఏమేమి ఉంటాయి, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్. దీని తర్వాత SBI నుంచి ఏమేమి రిలీజ్ అవుతాయి, PO ప్రొబేషనరీ ఆఫీసర్, SBI క్లర్క్ జూనియర్ అసోసియేట్స్, SBI స్పెషలిస్ట్ ఆఫీసర్. సో ఈ SBI నుంచి బ్యాంక్ నుంచి ఈ 3 రకాలైనటువంటి పోస్టులు అనేవి రిలీజ్ అవుతాయి. అదేవిధంగా IBPS నుంచి PO క్లర్క్ స్పెషలిస్ట్ ఆఫీసర్, IBPS RRB రీజనల్ బ్యాంక్స్లో మనకి ఏమేమి ఉంటాయి, స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో ఈ విధంగా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7. సో IBPS నుంచి 7 కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అదేవిధంగా SBI నుంచి 3 ఎగ్జామ్స్, PO స్పెషలిస్ట్ ఆఫీసర్ అదేవిధంగా క్లర్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని అయిపోయినాయి, ఆల్మోస్ట్ 10 ఎగ్జామ్స్. దీని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుంచి మనకి గ్రేడ్ బి ఆఫీసర్ కానివ్వండి అసిస్టెంట్ కానివ్వండి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ ఎన్ని అయినాయి, 2 అయినాయి, 12 ఎగ్జామ్స్ కవర్ అయిపోయినాయి. తర్వాత నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి గ్రేడ్ ఏ ఆఫీసర్, గ్రేడ్ బి ఆఫీసర్, అదేవిధంగా నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. సో టోటల్గా ఇక్కడ 15 ఎగ్జామ్స్ అనేవి మనం కౌంట్ చేసుకున్నాం. నౌ దీని తర్వాత SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఇక్కడ 16. దీని తర్వాత అదర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే మనకి ఏవైతే రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయో వాటి నుంచి లైక్ NIACL కానివ్వండి, సో ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులేటరీ బాడీస్గా చెప్పుకుంటాం కదా. సో ఇదేంటంటే విచ్ ఈజ్ అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇవి వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటివి మనకి కొన్ని కూడా ఉంటాయి బ్యాంకుకి సంబంధించి. అందులో మనకి LIC AO కానివ్వండి, ADO కానివ్వండి, దీని తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే GIC కానివ్వండి, NICL AO, దీని తర్వాత రీసెంట్గా మనకి NIACL కూడా వచ్చింది, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఏవో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ బ్యాంక్స్కి కానివ్వండి, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్స్ కానివ్వండి, ESIC ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కోఆపరేషన్ లిమిటెడ్, సో దీని నుంచి కానివ్వండి అదర్ PSU బ్యాంక్స్ రిక్రూట్మెంట్. సో ఇక్కడ ఓవరాల్గా 24+ ఎగ్జామ్స్ అనేవి ఒకటే సిలబస్ ప్రకారం మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూసాం కదా. ఈ ఎగ్జామ్స్ అనేది 24+ ఎగ్జామ్స్ ఏవేవి అంటే
ఇలాంటివి చూసాం కదా. దీని తర్వాత సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి, దాని తర్వాత ఇంటర్వ్యూకి కానివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కామన్గా ఉండే టాపిక్స్, రిపీటెడ్ టాపిక్స్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి ఈ వీడియోలో కూడా నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి ఉంటాయో సబ్జెక్ట్ వైజ్గా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం 24+ ఎగ్జామ్స్ చూసాం కదా, సేమ్ సిలబస్ ఉండేవి. సో దీని తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ కామన్గా ఉండేది. మనకి ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయి చూసుకున్నట్లయితే, ప్రిలిమ్స్లో ఇంగ్లీష్, తర్వాత రీజనింగ్, తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో ఈ 3 అనేవి అన్నిటికీ కామన్గా ఉంటాయి. సో ఆర్ఆర్బీకి వచ్చేసరికి మనకి రూరల్ బ్యాంక్స్కి వచ్చేసరికి రీజనింగ్, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే ప్రతి ఎగ్జామ్స్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 24+ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్లో వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్, ఎర్రర్ డిటెక్షన్ ఆర్ సెంటెన్స్ కరెక్షన్, దీని తర్వాత వొకాబులరీ. సో దీనికి ఈ టాపిక్స్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ టాపిక్స్ అన్నీ కూడాను ఈ 24 ఎగ్జామ్స్కి కామన్. సో ఏవైతే ఈ టాపిక్స్ మనం ప్రిపేర్ అయినాం అనుకోండి, మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఆన్ అన్ యావరేజ్ మనకి 10 to 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు, ఆ పారాగ్రాఫ్ నుంచి 5 క్వశ్చన్స్. సో దీని తర్వాత అందులో వచ్చినటువంటి మనకి ఆ వర్డ్ని, ఒక హైలైటెడ్ వర్డ్ ఉంటుంది అనమాట. సో ఆ హైలైటెడ్ వర్డ్కి యొక్క సినోనిమ్స్ కానివ్వండి, యాంటోనిమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత వొకాబులరీ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవి సపరేట్గా అడుగుతారు. సో ఈ విధంగా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడాను ఈ 24+ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. కమింగ్ టు ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్లయితే సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి టేబుల్స్ కానివ్వండి, పై చార్ట్ కానివ్వండి, లైన్ ఆర్ బార్ గ్రాఫ్, తర్వాత కేసెట్స్. సో వీటిపైననే మనకి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే 10 to 15 క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ ఒక్క టాపిక్ నుంచి ఏంటి, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే 10 to 15 మార్క్స్ అనేది మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. కమింగ్ టు ద అర్థమెటిక్. అర్థమెటిక్లో వచ్చేసరికి ప్రాఫిట్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానివ్వండి, రేషియోస్ కానివ్వండి, యావరేజెస్కి వచ్చేసరికి మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్రమ్ యావరేజెస్. దీని తర్వాత ఎస్ఐ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సంటేజ్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, మిక్చర్ అండ్ అలిగేషన్స్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఈ విధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి సిలబస్ ఇవన్నీ కూడాను ఈ 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి టాపిక్స్, అదేవిధంగా సిలబస్ అనమాట. సో ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎస్పెషల్లీ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. దీని తర్వాత కమింగ్ టు ద రీజనింగ్ ఎబిలిటీ. ఈ 24+ ఎగ్జామ్స్కి రీజనింగ్ ఎబిలిటీ అనేది కామన్గా ఉండే టాపిక్స్ పజిల్స్లో ఫ్లోర్ కానివ్వండి, బాక్స్, సర్క్యులర్, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంటు, ఇవన్నీ వీటిపైన ప్రశ్నలు అనేవి ఎక్కువ వస్తాయి. సో వీటి నుంచే మనకి ఫెమిలియారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఏదైనా కానీ పిఓ కానివ్వండి, క్లర్క్ కానివ్వండి. సో ఎందుకంటే నేను ఎందుకు మీకు ఈ వీడియో చేయదలుచుకున్నానంటే, దెర్ ఈస్ ఏ గుడ్ కోట్ లైక్ అబౌట్ ప్లానింగ్. ప్లాన్స్ ఆర్ నథింగ్, ప్లానింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక ఫేమస్ కోట్ ఉందన్నమాట. మనం ఏదైనా కానీ ఒక ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకునేటప్పుడు ఆ ఎగ్జామ్ని అన్ని రకాలైనటువంటి కోణాల్లో మనం ఆలోచించి, సో ఏది ఈజియెస్ట్ వే, ఏది హార్డెస్ట్ వే అని చెప్పేసి మనం ఒక ఐడియా అనేది ఎప్పుడైతే కలిగి ఉంటామో దాన్ని ఆ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో మనకి లాట్ ఆఫ్ ప్లాన్స్ ఉండొచ్చు మన చుట్టూ, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, నేను అలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పానని మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా మనకి ఏదో ఒక ఆలోచనలు, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అరే నా దగ్గర అది ఉంటే నేను అది చేయగలిగే వాళ్ళని కదా. సో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నా దగ్గర ఉంటే బాగుండు, చేస్తే బాగుండు, ఇలాంటివన్నీ బాగుండు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం దానికి అలా వెళ్ళడానికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి దారి అది అని మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాత్రమే దాన్ని అచీవ్ చేయగలం అనమాట. సో ప్లాన్స్ ఆర్ నథింగ్, ఎన్ని ప్లాన్స్ అన్నా ఉండనివ్వండి, బట్
ఎప్పుడైతే మనం ఆ ప్లాన్కి ఎలా వెళ్ళాలి అనేది ప్లానింగ్ వేసుకుంటామో అది మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పని అంటారు. సో ఈ కోట్ అనేది నా ఫేవరెట్ కోట్ అనమాట. సో నేను మీకు అందుకే చెప్పదలుచుకున్నాను. దాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. నిజమే కదా, మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నా కానీ అది నథింగ్ వితౌట్ ప్లానింగ్. అదనేది మనం ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా కానీ అదనేది క్రాక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అందుకని నేను మీకు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ రీజనింగ్లో చూసుకున్నట్లయితే ఈ 24+ ఎగ్జామ్స్ కూడాను ఈ పజిల్స్లో ఈ రకమైనటువంటి పజిల్స్ అనేవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత సిలాగిజం, తర్వాత ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్ సెన్స్, ఆల్ఫా న్యూమరిక్సిస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా సఫిషియన్సీ. సో ఎక్కువగా ఇందులో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, తర్వాత సిలాగిజం, పజిల్స్కు సంబంధించి ఆన్ యావరేజ్ మనం 10 to 15 క్వశ్చన్స్ అనేవి ఈ రీజనింగ్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మిగతావన్నీ కూడాను సపోజ్ 30 మార్క్స్కి ఉందనుకోండి, 15 మార్క్స్ ఆల్రెడీ మనం ఒక్క పజిల్ టాపిక్నే మనం నేర్చుకుంటే బాగా ప్రాక్టీస్ చేస్తే తరువుగా మనం 10 to 15 మార్క్స్ అనేవి పజిల్స్ నుంచే వచ్చేస్తుంది. దాని తర్వాత సిలాగిజంకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్, సో బ్లడ్ రిలేషన్కి సంబంధించి 3 క్వశ్చన్స్, సో కోడింగ్ అండ్ డీకోడింగ్కి ఇలాగ 2 మిగతా 15 మార్క్స్కి వీటి నుంచి వస్తాయి అనమాట. సో ఇవన్నీ నేర్చుకునే బదులు ఈ ఒక్కటి టాపిక్ నేర్చుకుంటే మనకి 10 to 15 క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అలాగే సెగ్రిగేట్ చేసుకొని చదువుకోండి. ఈ టాపిక్స్ అన్నీ కూడాను మిగతా 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి టాపిక్స్. ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం న్యూమరికల్ ఎబిలిటీ చెప్పుకున్నాం, రీజనింగ్ చెప్పుకున్నాము, తర్వాత ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండే టాపిక్స్ అన్నిటిని కూడాను మనం చెప్పుకోవడం జరిగింది. నౌ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్. మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్లో మనకి ఏమేమి ఉంటాయి? క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎక్కువగా మనకి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో రేడార్ కానివ్వండి, మిస్సింగ్ డిఐ, కేస్లెట్స్, టేబులర్, బార్, లైన్, పై చార్ట్స్, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి మనం ఎక్కువగా చూడవచ్చు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఇందాక డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం ఒకసారి చూడండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? టేబుల్స్, పై చార్టు, లీనియరు, బార్, గ్రాఫ్, కేస్లెట్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది. ఏమేమి వచ్చినాయి? రేడారు, మిస్సింగ్ డిఐ, కేస్లెట్స్, ట్యాబ్లరు, బార్, లైను, పై. సో అదేంటంటే బేసిక్, అంటే ఈజీ టు మోడరేట్గా ఉంటాయి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్ అనేది ఉంటుందన్నమాట మెయిన్స్కి వచ్చేసరికి. సో అందుకనే మీరు ఇక్కడ ఇది గమనించాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇది ఆల్ ఫర్ మెయిన్స్ అనమాట. ఈ 24+ మెయిన్స్ ఏవైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. సో నేను అందుకనే మీకు స్పెషల్గా ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేశాను. వీటిపైననే మెయిన్స్లో అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రిలిమ్స్ ఎప్పుడు కూడాను బేసిక్ టు మోడరేట్ అనేది ఉంటుంది. సో మెయిన్స్కి వచ్చేసరికి అడ్వాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నేను మీకు ఇంతకుముందు కూడా IBPS క్లర్క్ ఎలా క్రాక్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో నేను మీకు చెప్పాను. ఏంటి? ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు కూడాను బేసిక్ టు మోడరేటే ఉంటుంది, మెయిన్స్ అనేది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు ప్రిలిమ్స్కి అసలు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వద్దు. నాకు మెయిన్స్ ఉంది, నేను మెయిన్స్ రాయబోతున్నాను అనే ఉద్దేశంతో మీరు ప్రిలిమ్స్ ఉన్న టైంలోనే మీరు మెయిన్స్కి కూడాను కలిపి చదువుకుంటే అది మీకు మెయిన్స్కి ఉపయోగపడుతుంది. సో ఆ మాట నేను ప్రతి వీడియోలో మీకు స్ట్రాటజీ వీడియోలో నేను మీకు చెప్పే మాటే. సో ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ మాటను గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదే ఫాలో అయిపోండి. సో దీని తర్వాత ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జిబ్రా, అడ్వాన్స్డ్ అథమెటిక్. నేను చెప్పాను కదా ఇక్కడ అడ్వాన్స్ అథమెటిక్. సో మనకి ఇక్కడ రేషియోస్ కానివ్వండి, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, తర్వాత మనకి ఏజెస్కి సంబంధించినవి కానివ్వండి, ఇంకా ఇలాంటివన్నీ అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ కూడాను అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సో మెయిన్స్కి వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దిస్ ఈజ్ కామన్ ఫర్ 24+ మెయిన్స్ ఎగ్జామ్స్. నౌ కమింగ్ టు ద రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనమాట. ఇది PO క్లర్క్కి సంబంధించి ఏ విధంగా ఉందనేది చూద్దాము. తర్వాత అడ్వాన్స్డ్, ప్రతిసారి అడ్వాన్స్డ్ అనే మాట అనేది వస్తుంది. ఎందుకు? మెయిన్స్లో అడ్వాన్స్ లెవెల్. ఇంకా ఎప్పుడైనా కానివ్వండి బ్యాంకింగ్కి యాక్యురసీ, స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మా తాతయ్య చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారనమాట, మనకి ఎక్కాలు వస్తే లెక్కలు వస్తాయి అని చెప్పేసానని. ఆ మాట ఎప్పుడు కూడాను నాకు మైండ్లో రివైజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అదే నేను ఎప్పుడైతే బ్యాంకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో సో అప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, మా తాతయ్య చిన్నప్పుడు చెప్పినప్పుడు ఎక్కాలు వస్తే మనకి లెక్కలు వస్తాయి, ఎక్కాలు వస్తే మనకి లెక్కలు వస్తాయి ఎప్పుడు అంటూ ఉంటారనమాట ఆ మాట. సో అందుకని నేను ఎప్పుడైనా ప్రిపేర్ అయినప్పుడు నాకు అలాంటి మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో అవన్నీ నేను మీతో
షేర్ చేస్తాను. సో ఇందులో మనకి ఏదైనా కానీ మెయిన్స్కి వచ్చేసరికి విత్ ఇన్ మనకి ఇచ్చిన టైంలోనే మనం ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాము, ఎంత స్పీడ్గా మనం రెస్పాండ్ అవుతున్నాం అనేదే చూస్తారనమాట, ఎస్పెషల్లీ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి. సో అందుకని ఇక్కడ కొంచెం మెయిన్స్లో అడ్వాన్స్ లెవెల్ అనేది వస్తుంది. దీని తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా సఫిషియన్సీ కానివ్వండి, కోడింగ్ ఇక్కడ మనకి హై లెవెల్ అనేది వస్తుంది అనమాట. కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అసలుకైతే రావు క్వశ్చన్స్. తర్వాత లాజికల్ రీజనింగ్, కాజ్ అండ్ ఎఫెక్ట్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, తర్వాత స్టేట్మెంట్ అజంప్షన్, ఇంటర్ఫరెన్స్, సిలోగిజం, స్ట్రెంగ్తన్ అండ్ వీకెన్ ఆర్గ్యుమెంట్. సో ఇవన్నీ కూడాను మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. నౌ కమింగ్ టు ద కంప్యూటర్ అవేర్నెస్, బేసిక్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్. సో ఇవన్నీ కూడాను మెయిన్స్కి అదే ఎస్పెషలీ ఫర్ పిఓ అండ్ క్లర్క్కి సంబంధించినటువంటి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఈ 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి సిలబస్ అనేది ఈ విధంగా ఉంది. దీని తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్వాన్స్డ్. ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ అని ఎందుకు పెడుతున్నానంటే మన యొక్క ప్రాక్టీసింగ్ లెవెల్ అనేది ఎక్కువగా, అంటే టఫెస్ట్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలిగినప్పుడే మనకి ఇంకా చిన్నవన్నీ కూడా మనం ఈజీగా క్రాక్ చేయగలం అనమాట. సో ఇక్కడ అందుకనే నేను మీకు అడ్వాన్స్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. సో ఇందులో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, ఇందాక వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్లో నేను మీకు ఫ్యాక్చువల్ ఎక్కువ అడుగుతున్నారు. ఫ్యాక్చువల్ రీడింగ్ కాంప్రహెన్షన్లో ఇంటర్ఫరెన్స్ బేస్డ్ ఎక్కువగా అడుగుతున్నారు ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అనమాట. తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డబుల్ ఫిల్లర్స్, వొకాబులరీ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎర్రర్ స్పాటింగ్ కానివ్వండి, క్లోజ్ టెస్ట్ కానివ్వండి, పారా కంప్లీషన్ అండ్ ఆడ్ సెంటెన్స్ అవుట్. సో ఇవి ఈ 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్వాన్స్డ్ లెవెల్ సిలబస్. సో ఇవి ప్రిపేర్ అయిపోతే మనం ఈ 24, నేను మీకు ఆల్రెడీ చెప్పాను మొన్న, ఇప్పుడు మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వేరియస్ బ్యాంక్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటుంది. ఫస్ట్ IBPS వస్తుంది, IBPS వచ్చింది, తర్వాత మనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా SBI కానివ్వండి, దీని తర్వాత RRBI క్లర్క్స్ వస్తాయి, RRBI క్లర్క్ కానివ్వండి, PO కానివ్వండి. సో ఇలాగ ఎప్పుడు త్రూ అవుట్ ద ఇయర్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి బ్యాంక్స్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటాయి అనమాట. రీసెంట్గా LIC ఏవో కూడా వచ్చినాయి. సో ఇదంతా బ్యాంకింగ్ సీజన్ కాబట్టి సో మనకి ఈ టాపిక్స్ పైన ఐడియా వచ్చేస్తే కామన్గా ఉండే టాపిక్స్ ఇవి ఎందులో కూడాను మనకి మారట్లేదు. కాకపోతే లెవెల్ అనేది, క్వశ్చన్ లెవెల్ అనేది పెరుగుతుంది, కానీ ఎక్కడా కానీ సిలబస్ అనేది చేంజ్ కావట్లేదు. ఉన్న లెవెల్లోనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు, కానీ టాపిక్ మనం ప్రిపేర్ అయ్యే టాపిక్ కానీ అక్కడెక్కడ కూడా మారట్లేదు. అభ్యర్థులు అదొకటి గమనించుకోండి. తర్వాత పారా కంప్లీషన్ అండ్ ఆడ్ సెంటెన్స్ అవుట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్. నౌ కమింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ కామన్ ఫర్ PO అండ్ క్లర్క్, విచ్ ఈజ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి. ఇది కూడాను 24+ ఎగ్జామ్స్కి ఉపయోగపడేవే. సో అన్నిటికీ కామన్గా ఉండేది. కరెంట్ అఫైర్స్ అనేవి మనం ప్రతి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు ఫాలో అయితే డైలీ ఫాలో అవ్వండి, ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ. ఈ మూడిట్లో ఏదో ఒకటే ఫాలో అవ్వండి. డైలీకి ఒక ఛానల్, తర్వాత మంత్లీకి ఒక ఛానల్, ఇయర్లీకి ఒక ఛానల్ అనేది అస్సలు ఫాలో అవ్వకండి. ఫాలో అయితే డైలీ, వీక్లీ, మంత్లీ ఈ మూడిట్లోనే ఏదో ఒకటి. మీకు రోజు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండట్లేదా, వీక్లీ ఫాలో అవ్వండి. లేదంటే మంత్కి ఒకసారి రిలీజ్ అయ్యే మ్యాగజైన్స్ చాలా ఉంటాయి. మనకి టెలిగ్రామ్ ఛానల్లో చాలా రకాలైనటువంటి గ్రూప్స్లో మనకి ఈ PDFs అనేవి దొరుకుతాయి. నేను ఎక్కువగా ఏమని చెప్తానంటే, బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగంటారా, సో మనం ఏదైనా కానీ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా మనకి నేషనల్ ఈవెంట్స్, తర్వాత ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానివ్వండి, రీసెంట్గా వచ్చినటువంటి మనకి అపాయింట్మెంట్స్ కానివ్వండి, అవార్డ్స్ అండ్ హానర్స్ ఇలా ఉంటాయి అన్నమాట. బట్ బ్యాంకింగ్కి ఏ చిన్న బ్యాంక్ అపాయింట్మెంట్ CEOలు ఉంటారు కదా, ఆ CEO బిట్ కూడా మనకి ఇంపార్టెంట్. మనకి నార్మల్గా బ్యాంకుకి సంబంధించినటువంటి CEO ప్రశ్నలు అనేవి మనం మిగతా ఎగ్జామ్స్లో ఎక్కడా చూడం, చాలా అంటే రేర్. సో బట్ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బ్యాంకింగ్కి సంబంధించి ఏ చిన్న టాపిక్ వచ్చినా, ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ మేక్ ఏ నోట్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎస్పెషల్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐ సజెస్ట్ అఫైర్స్ క్లౌడ్ అని చెప్పేసి మనకి యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇది దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, దిస్ ఛానల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ దెమ్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు ఇందులో మనకి డైలీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది అనమాట. ఈ వీడియోస్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఎక్కువగా న్యూస్ అనేవి వీళ్ళు ఎక్కువగా ఇచ్చేస్తారనమాట.
సో అందుకని చెప్పేసి నేను బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం నేను ఈ ఛానలే రిఫర్ చేయమని చెప్తాను. సో ఇదే అఫైర్స్ క్లౌడ్ అనేది బెస్ట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. నౌ కమింగ్ టు ద స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకేలో కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్, స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ సమ్మిట్స్. మనకి బ్రిక్స్ సమ్మిట్ కానివ్వండి, G20 ఇలాంటివన్నీ కూడా సమ్మిట్స్ మనకి ఉంటాయి కదా. సో ఆ సమ్మిట్స్కి సంబంధించి స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో మనకి స్టేట్స్, క్యాపిటల్స్, కంట్రీస్, క్యాపిటల్స్, సో ఇలాంటివన్నీ కూడా వాటి యొక్క కరెన్సీస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను మనకి గుర్తుండిపోవాలి. సో ఇవన్నీ కూడాను మనకి ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్స్. బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బేసిక్స్ అనేవి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలో కూడాను వీటిపై నుంచి ప్రశ్నలు అనేవి రావచ్చు. తర్వాత వాట్ ఈజ్ రెపో రేట్ అని అడగచ్చు, చెప్పలేం మనం. సో ఈ రెపో రేట్ ఏంటి, ఈ రెపో రేట్ అంటే ఏంటి, సో ఇలాంటివన్నీ కూడాను మనం నేర్చుకోవాలి. ప్రతి చిన్న టర్మ్ అనేది ఇండియన్ ఎకానమీ బేసిక్స్లు అనేవి మనకు ఉంటాయి కాబట్టి ఆ బేసిక్స్ అనేది మనం స్ట్రాంగ్ అవ్వాలి. తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి ముఖ్యంగా RBI ఫంక్షన్స్ అండ్ మానిటరీ పాలసీ. RBI మీద క్వశ్చన్ లేకుండా నాకు తెలిసి నేను మామూలుగా చాలా మాక్స్ అనేవి చూశాను యూట్యూబ్లో. నాకు ఎక్కడా కూడాను RBI మీద క్వశ్చన్ అడగకుండా వాళ్ళు ఇంటర్వ్యూ అనేది స్కిప్ చేయలేదు. ఏదో ఒక చిన్న పాయింట్ అయినా అడిగారు. సో RBI ఫంక్షన్స్కి సంబంధించి ప్రశ్నలు అనేవి రావచ్చు. తర్వాత బ్యాంకింగ్ టర్మ్స్ NPA, CRR, SRR, తర్వాత రెపో నేను చెప్పాను కదా, రివర్స్ రెపో రేట్, తర్వాత MSF, LAF ఇలాగ టర్మ్స్ ఉంటాయి బ్యాంకింగ్ టర్మ్స్. ఆ బ్యాంకింగ్ టర్మ్స్ని మీరు ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఉన్నాయి అనుకోండి, ఆ 20 to 30 మీరు బై హార్ట్ చేసేసేయండి. అవి ఇంపార్టెంట్ అనమాట చాలా. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రెపో రేట్ అంటే ఏంటి అని చెప్పాను, వాట్ ఈజ్ రెపో రేట్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ రావచ్చు మెయిన్స్లో. తర్వాత వాట్ ఈజ్ CRR, అదేవిధంగా SLR, వాట్ ఈజ్ SLR. సో ఇలాగా అబ్రివేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏముందులే ఇవి చిన్నయ్యే కదా అని చెప్పానని అంటాం, బట్ అక్కడ మనకు ఈజీగా ఒక మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇవైతే నెగ్లెక్ట్ చేయొద్దు. బ్యాంకింగ్ టర్మ్స్ నుంచి కూడా మనకి ప్రశ్నలు అనేవి వస్తాయి. తర్వాత పేమెంట్ సిస్టమ్, మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో తర్వాత నెఫ్ట్ కానివ్వండి, RTGS కానివ్వండి, IMPS అంటే అసలు UPI అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, RTGS అంటే ఏంటి, IMPS అంటే ఏంటి. ఈ పేమెంట్ యొక్క మనం రెగ్యులర్గా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల అంటే ఒక యాప్కి ఇంకొక యాప్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ కూడాను UPI. తర్వాత నెఫ్ట్ పేమెంట్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా. సో అసలు ఈ పేమెంట్స్ ఏంటి, ఎందుకు వాడతారు అని చెప్పేసి అని కూడా మనం ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటే మనం క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలిగేటటువంటి మనం ఒక ఇది కలిగి ఉంటాం అనమాట. దీని తర్వాత ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ స్కీమ్స్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి వికాస్ యోజన. సో ఇలాంటివన్నీ కూడాను ఏవైతే విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్, మనకి ఎక్కువగా బ్యాంకింగ్కి సంబంధించినటువంటి సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎక్కువగా రైతులకి రుణాలు ఇచ్చేటటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇఫ్ ఇన్ కేస్ మనం RRBకి సెలెక్ట్ అయ్యాం అనుకోండి, రూరల్ బ్యాంక్స్కి, సో అక్కడ మనకి ఆ లోకల్లో కానివ్వండి, సెంట్రల్లో కానివ్వండి, ఏవైతే స్కీమ్స్ ఉంటాయో విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫార్మర్స్, ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. అవి సెంట్రల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ఆ స్కీమ్స్ అన్నీ కూడాను మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏ ఇయర్లో ఇంప్లిమెంట్ చేశారు, వాటికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఇలాంటివన్నీ కూడాను గుర్తుపెట్టుకోండి. సో అవి ఇంపార్టెంట్. తర్వాత నామ్స్, తర్వాత NBFIS, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్ఫ్లేషన్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఫైన్ టెక్ అప్డేట్స్. సో ఇవన్నీ కూడాను బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఏ చిన్న వర్డ్ కనిపించినా కానీ అది నోట్ చేసేసుకోండి. సో ఇవన్నీ కూడాను ఈ 24+ ఎగ్జామ్స్కి కామన్గా ఉండేటటువంటి సిలబస్ అనమాట. నేను చెప్తున్నాను కదా, మీరు ఇవే చూసుకోండి. మీరు కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి వెళ్ళి రిఫర్ చేసుకోండి. మీరు ప్రతి సిలబస్ని డౌన్లోడ్ చేసి చూసుకోండి. ప్రతి సిలబస్లో కూడాను కామన్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు ఈజీగా సెగ్రిగేట్ చేసి చదువుకోవడానికి వీలుగా, మీ యొక్క టైం సేవ్ చేయడానికి నేను మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇది జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి సిలబస్ అనమాట. దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్. కొన్ని ఎగ్జామ్స్కి మనకి RBI కానివ్వండి, NABARD కానివ్వండి, సో ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్కి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుందన్నమాట మెయిన్స్లో భాగంగా. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్. సో ఈ ఎస్సే రైటింగ్లో ఎక్కువగా ఏముంటాయి, ఎకానమీ, బ్యాంకింగ్, సోషల్ ఇష్యూస్. సో నేను అందుకే బ్యాంకింగ్ ఎక్కడ కనిపించినా, ఏ టర్మ్ కనిపించినా కానీ మీరు ప్రతిదీ నోట్ చేసుకున్నారనుకోండి. నేను మీకు ఇందాక చెప్పాను కదా, UPI అంటే ఏంటి, నెఫ్ట్ అంటే ఏంటి, సో ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అనేవి రావచ్చు.
సో రేపు మీరే బ్యాంక్ మేనేజర్ అయ్యారనుకోండి, మీకు నెఫ్ట్ డెఫినేషన్ కూడా తెలియకపోతే అప్పుడు మీకు కష్టమైపోతుంది కదా. సో అందుకనే బ్యాంకింగ్కి కావాల్సినటువంటి ఏవైతే అన్ని రకాలైనటువంటి పనులు ఉంటాయో ఒకసారి అన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా మీరు తెలుసుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఎకానమీ రిలేటెడ్ సంబంధించి బ్యాంకింగ్ సోషల్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిపైన ఎస్సే రైటింగ్ అనేది ఉంటుంది. తర్వాత లెటర్ రైటింగ్. సో మీరు ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు, రేపు మీ మేనేజర్కి మీరు లెటర్ రాయాలనుకోండి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి మన బ్యాంక్లో, మనకు వచ్చే కస్టమర్స్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి మీరే బ్యాంక్ మేనేజర్కి చెప్పాలి. సో అప్పుడు మనకి ఫార్మల్గా ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, తర్వాత ఇన్ఫార్మల్ అనేది ఏ విధంగా ఉంటుంది బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ పైన. సో ఇలాంటివన్నీ కూడాను ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫార్మల్గా ఎలాగ రిపోర్ట్ చేయాలి మేనేజర్కి కానివ్వండి, హయ్యర్ అథారిటీస్ కానివ్వండి. సో అందుకని లెటర్ రైటింగ్లో భాగంగా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్, అదేవిధంగా బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ పైన లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. తర్వాత ప్రిసైజ్ రైటింగ్ ఫర్ ఆర్బీఐ నాబార్డ్ అనేవి ఇవి పెద్దవి కాబట్టి సో వీటిలో వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా కొంచెం అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో అందుకని కొంచెం ఈ ప్రిసైజ్ రైటింగ్లో మనకి యూపీఎస్సీ లెవెల్లో మనకి ప్రిసైజ్ రైటింగ్ ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫర్ ఆర్బీఐ అండ్ నాబార్డ్ కూడాను అదే విధంగా ఉంటుంది. ఇవి కూడాను మనకి బ్యాంకింగ్కి సంబంధించి అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వీటిలోనే వస్తాయి, ప్రిసైజ్ రైటింగ్లోనే వస్తాయి. సో ఇది డిస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్. దీని తర్వాత ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ. మీకు చెప్పాను కదా, నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో ఇలాగ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఆర్బీఐ మీద ప్రశ్నలు అనేవి వస్తాయి, తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ పైన ప్రశ్నలు వస్తాయి. బట్ ఎలాంటి ప్రశ్నలు వేటిపైన ఎక్కువగా అడిగారని చెప్పేది కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. అవేంటంటే బ్యాంకింగ్ అండ్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. కరెంట్ అఫైర్స్, మనకి ఎప్పుడైనా బడ్జెట్ రిలీజ్ అయిందనుకోండి, ఆ బడ్జెట్ చూసుకొని వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి అదేవిధంగా పాలసీ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అన్ని దాని నుంచి క్లియర్గా మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని చదువుకొని పర్సంటేజెస్ అవన్నీ కూడాను గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. దీని తర్వాత మన యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు, సిచ్యువేషనల్ అనాలిసిస్. మీకు ఒక చిన్న టాస్క్ ఇచ్చేసేసి ఇఫ్ ఇన్ కేస్ మీరే కనుక ఆ పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు, మన యొక్క ప్రాబ్లమ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఆన్ ది స్పాట్, అంటే మనకి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇంటర్వ్యూ టైంలో ఎలా ఉంటుందని చెప్పేసి కూడాను ఇంటర్వ్యూ టైంలో మనల్ని చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క సిచ్యువేషనల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అని అడుగుతారు. తర్వాత మన యొక్క పర్సనల్ బ్యాక్గ్రౌండ్, అంటే మనం ఏం చదువుకున్నాం, ఎక్కడి నుంచి చదువుకున్నాం, మన పేరెంట్స్ ఏం చేస్తారు, మనకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. సో ఇలాగ మన యొక్క మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇలాంటి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. సో ఈ 3 టాపిక్స్ పైననే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇది ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. దీని తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్. మనం ఇప్పటిదాకా పిఓ క్లర్క్కి సంబంధించినటువంటి చూసాము. స్పెషలిస్ట్ ఆఫీసర్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అదేంటంటే ఇందులో మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఇందులోనే మనకు ఉంది స్పెషల్ అనమాట. వీళ్ళు కొంచెం ఇందులో ఏంటి డిపార్ట్మెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెచ్ఆర్, మార్కెటింగ్, లా, అగ్రికల్చర్ ఎక్సెట్రా ఇలాగా ఏవైతే రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఎక్కువగా వస్తాయి. బట్ వీళ్ళకి ఏంటి రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ వీటితో పాటు ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ నుంచి మనకి వీళ్ళకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరికైతే ఆ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయడానికి వాటిపైన ప్రశ్నలు అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఐటీ పోస్ట్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, లాకి సంబంధించి మనకి ఎల్ఎల్బి ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఇలాగా అగ్రికల్చర్కి సంబంధించి ఇలాగ సబ్జెక్ట్ వైజ్గా దానికి ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. ఇది ప్రొఫెషనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్ కాబట్టి మరి ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ నుంచే ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ సమ్మరీ. సో ప్రిలిమ్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీషు, క్వాంట్, రీజనింగ్ బేసిక్ టు మోడరేట్ మాత్రమే వస్తాయి. అదేవిధంగా మెయిన్స్లో చూసుకున్నట్లయితే రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడాను అడ్వాన్స్ లెవెల్లో ఉండాలి. మరి ముఖ్యంగా ఎక్కువగా స్కోర్ చేయడానికి.
తర్వాత జీకే అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ మీకు చెప్పాను ఆల్రెడీ. డిస్క్రిప్టివ్ ఎస్ఎస్ కానివ్వండి, లెటర్ రైటింగ్ కానివ్వండి, ప్రిసైజ్ రైటింగ్ కానివ్వండి, ఫర్ ఎవరైతే ఉంటాయి పిఓస్కి, ఆర్బీఐకి, నాబార్డ్ ఎగ్జామ్స్కి ఈ ఎస్ఏ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇంటర్వ్యూకి వచ్చేసరికి బ్యాంకింగ్, ఎకానమీ అండ్ పర్సనల్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో నేను మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తానని చెప్పాను కదా. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రహెన్షన్, అదేవిధంగా స్టోరీ బేస్డ్, ఎక్కువగా స్టోరీ బేస్డ్ అడుగుతారు. తర్వాత ఫ్యాక్చువల్ ఉంటుంది. తర్వాత క్లోజ్ టెస్ట్ కానివ్వండి, సెంటెన్స్ కరెక్షన్ కానివ్వండి, ఫ్రేజెస్ రిప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అనేవి ఈ 24 ఎగ్జామ్స్కి కూడాను ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అదేవిధంగా రీజనింగ్, పజిల్స్, సిలాగిజము, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, డేటా సఫిషియన్సీ, బ్లడ్ రిలేషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఇక్కడ సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్ విషయానికి వస్తే ఈ విధంగా అనేది ఉంటుంది. సో ఇది ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్కి ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దీని తర్వాత సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్ టాపిక్స్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో మనకి ఇందాక మీకు చెప్పినట్లుగానే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, నెట్వర్కింగ్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. తర్వాత ఇంపార్టెంట్ అబ్రివేషన్స్. సో ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ మనకి ర్యామ్, రోము, ఇలాంటివి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ, ఇలాంటివి మనకి అబ్రివేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ అనేవి ఫర్ కంప్యూటర్ అవేర్నెస్ టాపిక్స్కి అవి ఇంపార్టెంట్ అనమాట. నా దీల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి నేను మీకు చెప్పినట్లుగా రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ ఈవెంట్స్, తర్వాత మార్కెటింగ్ సంబంధించి, ఇండియన్ ఎకానమీ, ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసినవే, కాకపోతే ఇవన్నీ ఒకసారి సెగ్రిగేట్ చేసి ఇచ్చానమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడేస్ సెషన్. నేను మీకు ఈ సెషన్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పని అనుకున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే 24+ ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్. సో ఈ సిలబస్ అనేది మనం స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను మీకు ఇవాళ ఈ వీడియో అనేది చేశాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you.